ప్రార్థన గురించి ఒక 3 విషయాలు నేను చెప్పి ముగిస్తా. 3 విషయాలు. యేసన్న గారు ఉపవాసము ఉన్నప్పుడు, అంటే ప్రభువును నమ్మిన కొత్తలో యేసన్న గారు ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళమ్మ అడిగిందంట, యేసన్న గారు ప్రభువుని నమ్మిన కొత్తలో, వినండి, మీలాగానే యవనస్తుడిగా ఉన్నప్పుడు ప్రభు ఆయనను దర్శించినప్పుడు ఆయనకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని దేవుడు ప్రేరేపించినప్పుడు ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉపవాసము ఉండి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో వారి తల్లిగారు వచ్చి, యేసన్న అరటిపండు తినరా అన్నదంట. వద్దమ్మా తినను. యేసన్న ఉప్మా పెట్టదా, ఉప్మా తిను అన్నదంట. ఉప్మా కూడా వద్దమ్మా తినను. ఎందుకురా అంటే ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నమ్మా అన్నాడంట. పోని పాలన్న తాగరా అంటే పాలు కూడా తాగొద్దమ్మా, నేను ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నా అని అన్నాడు. సరే అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. ఆయన ప్రార్థనలు గడిపాడు. దేవుడు ఆ రోజు కూడా ఆయనను దర్శించాడు, ఆయనతో మాట్లాడాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థనకు ఏ ఆటంకం వచ్చినా దానిని మనం జయించాలి. ప్రార్థన ఉపవాసం ఉన్నప్పుడు మనకు ఎప్పుడు లేని ఆకలి అవుతుంది. కొంతమందికి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడు ఇంకా ఆ రోజు భయంకరంగా ఆకలి అవుతుంది, తినాలి అనిపిస్తుంది ఏమన్నా. కానీ ఉపవాసం ఉన్నప్పుడు ఏమి తినకుండా ఉపవాసము ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడనేది మనం చూస్తూ ఉంటాం. అంటే భోజనానికి ప్రాధాన్యత ఇయ్యలేదు ఎవరు? యేసన్న. ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇయ్యలేదు యేసన్న. నేను 3 ముఖ్యమైన విషయాలు చెప్తానన్నా కదా, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటిదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో యేసుప్రభుల వారు ఉపవాసం చేశాడు 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. యేసుప్రభు ఉపవాసము 40 రోజులు చేసిన తర్వాత 4వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన అపవాది చేత శోధించబడటకు ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడింది. అంటే దేవుడే అనుమతించాడు ఆయనకు శోధించబడడానికి. జాగ్రత్తగా వినండి. యేసయ్యను శోధించడానికి అపవాదికి దేవుడు అనుమతి ఇచ్చాడు కదా. మనకు తెలుసు, యోబును శోధించడానికి దేవుడే అనుమతి ఇచ్చాడు అపవాదికి. అట్లనే యేసుప్రభును కూడా శోధించడానికి దేవుడే అనుమతించాడు అపవాదికి. ఈ 40 దినాల ఉపవాసములో ఏ రోజు కూడా ఆయనకు శోధన వచ్చినట్టు మనం చూడలేదు. కానీ అది ముగించబడిన తర్వాత ఆయన ఆకలి కొని ఉండేను. ఇంకా ఉపవాసం అయినాక ఎవరికైనా ఏమనిపిస్తుంది? అమ్మయ్య ఇక అయిపోయిందిరా, ఇంక ఇవాళ నుంచి నేను తినొచ్చు, ఈ సమయం నుంచి నేను బాగా తినొచ్చు అని అనుకుంటారు. చాలా మంది ఉపవాసం చేసేటప్పుడు ఏం చేస్తారని అంటే, వాళ్ళు ఒక మెనూ ప్రిపేర్ చేసుకుంటారు. పొద్దున గ్లాసుడు ఇది తీసుకోవాలా, ఓ ఫ్రూట్ తీసుకోవాలా, లేకపోతే ఇంకేదో తీసుకోవాలా, ఇట్లా మెనూ ప్రిపేర్ చేసుకొని ఉంటారు. అట్లా వారు మెనూ ప్రకారంగా ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ యేసు ప్రభు ఏ మెనూను ప్రిపేర్ చేసుకోలేదు. ఉపవాసం అంటే ఆయన ఉపవాసమే ఉన్నాడు, తండ్రి దేవునికి ప్రార్థించినాడు, ఉపవాసముతోటి మొరపెట్టుకున్నాడు, కన్నీటి ప్రార్థన చేశాడు, జవాబు పొందుకున్నాడు. అయితే ఈ 4వ అధ్యాయంలో 40 దినములు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకు ఏమైంది? ఆకలి అయింది. ఈ ఆకలిని ఆసరగా చేసుకున్నాడు అపవాది. ఆయనకు ఆకలి అయింది, ఇదే సమయంలో ఇతన్ని పట్టుకోవాలి అనుకోని అపవాది మెల్లగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి శోధిస్తుంది. ఏమని శోధిస్తుంది? 3వ వచనంలో ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అనెను. ఏం చేయమన్నాడు? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. ఎందుకు? ఆకలి అవుతుంది కదా నీకు, నువ్వు ఆకలి కొని ఉన్నావు కదా, 40 దినాలు 40 పగలు 40 రాత్రులు నువ్వు ఆకలితో ఉన్నావు, ఉపవాసముతో ఉన్నావు, ఏమి తినలే ఏమి తాగలే కదా. ఈ సమయంలో నువ్వు ఈ రాళ్లను రొట్టెలాగినట్లుగా నువ్వు ఆజ్ఞాపించు. ఎందుకు? నీకు ఆకలి అవుతుంది, నువ్వు దేవుని కుమారుడవు కదా, నువ్వు దేవుని కుమారుడవు, ఆ లోకం నుంచి పంపబడిన వాడవు, దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడు కాబట్టి నువ్వు దేవుని కుమారుడవు, కాబట్టి నువ్వు ఈ రాళ్లను రొట్టెలాగినట్లుగా ఆజ్ఞాపించు అని శోధించింది. ఇప్పుడు అదే సమయంలో ఒక విశ్వాసి ఉన్నాడు అనుకోండి, ఒక
ఒక విశ్వాసికి ఈ సమస్య ఎదురైతే ఏం చేస్తాడు చెప్పండి మీరైతే? విశ్వాసికి ఎవరైనా అవిశ్వాసి వచ్చి నీకు బాగా ఆకలి అవుతుంది కదా, నీ దేవుడు మహిమ కలిగిన దేవుడు కదా, నీ దేవుడు ఏదంటే అది చేసే దేవుడు కదా, ఇప్పుడు ఈ రాళ్ళను రొట్టెలుగా చేయమని చెప్పు అని అంటే మనం అయితే ఏం చేస్తాం? వాళ్ళను నమ్మించడానికన్నా మనం చేస్తాం కదా. మనం వాళ్ళను నమ్మించడానికైనా చేస్తాం. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు ఏం చేసిండు చెప్పండి? యేసుప్రభు అన్నమాట 4వ వచనంలో ఏమన్నాడు యేసయ్య? అందుకైన మనుష్యుడు రొట్టె వలన కాదు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అని చెప్పాడు. సాతానుకు జవాబు ఇచ్చేసాడు. హల్లెలూయా. ఇక్కడ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు యేసయ్య? చెప్పాలి మీరు. దేనికి ప్రాధాన్యత ఇస్తాడు? మాటక, ప్రార్థనకు. భోజనం చేయమన్నాడు, రొట్టెలు చేసుకొని తినమన్నాడు అపవాది. నీ రొట్టెలొద్దు ఏమవుతురా నాయన, నాకు దేవుని మాట ఉంటే చాలు అని దేవుని మాటకు, ప్రార్థనకు ప్రాధాన్యతనిస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత ఇక రెండో విషయాన్ని చూద్దాం. యేసు ప్రభు ప్రార్థన గురించి మనం చూస్తే ఆయన ఉపవాసం ఉన్నాడు, అపవాది శోధించాడు, అపవాదికి సమాధానం చెప్పిండు, అయిపోయింది. ఇంకా రెండో ప్రార్థన గురించి చూస్తే లూకా సువార్తలో 6వ అధ్యాయం 12వ వచనం తీయండి. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. నిద్ర కంటే ప్రార్థన ప్రాముఖ్యం. చెప్పండి. నిద్ర కంటే ప్రార్థన ప్రాముఖ్యం. వింటున్నారా? తింటున్నారా? నిద్ర కంటే ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు? మనం ఇక్కడ ఉన్నాం, చాలా మంది ఏం చేస్తున్నారు? ఇళ్ళల్లో మంచిగా నిద్రపోతున్నారు. నిద్ర కంటే ప్రార్థన ప్రాముఖ్యత అనేది ఎవరు చెప్తున్నారంటే యేసయ్యని చూసి మనం నేర్చుకోవాలా. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఏమున్నదంటే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఎప్పుడు గడిపెండు? రాత్రి గడిపెను. రాత్రి అంతా ఆయన పనింది ప్రార్థన చేయడం. పొద్దున దాకా ఆయన పనింది సువార్త చెప్పడం, స్వస్థపరచడం, బోధించడం. రాత్రి అంతా ప్రార్థన, దినమంతా పొద్దున్న దాకా ఏం చేస్తున్నాడంటే సువార్త చెప్పడం, స్వస్థపరచడం, అనేకులకు ఆహారం పెట్టడం. ఇదే పని. హల్లెలూయా. అంటే రాత్రిలో చాలా మంది ఏం చేస్తున్నారు? పడుకుంటున్నారు. కానీ రాత్రిలో ప్రార్థనలో గడిపింది ఎవరంటే యేసు ప్రభు. ఇంకొక ఆయన ప్రార్థన చేసిండు రాత్రి. ఎవరు చెప్పండి? యాకోబు. ఇంకొక ఆయన ప్రార్థన చేసిండు. ఇంకొక ఆయన యాకోబు తర్వాత ఇంకొక ఆయన. చెప్పండి ఎవరు? చెప్పాలి. సొలొమోను ప్రార్థన చేసి. చెప్పండి ఎవరు చేసిరు? సొలొమోను చేసి. యాకోబు ఏమో రాత్రి అంతా దేవునితోటి పోరాడిండు, పెనుగులాడిండు ప్రార్థనలో. సొలొమోను ఒక రోజు రాత్రి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ప్రత్యక్షమై సొలొమోను తోటి మాట్లాడిండు. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే ఎక్కువ పాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? రాత్రి. యేసుప్రభు జీవితంలోనైతే ఎక్కువ రాత్రులే గడిపాడు ప్రార్థనలో. ఎక్కువ రాత్రే గడిపాడు. ఇక్కడ మనం చూస్తే మార్కు సువార్తలో కూడా 14వ అధ్యాయంలో ఆయన పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకొని ప్రార్థనకు పోతాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం నుంచి మనం చూద్దాం. 32వ వచనం నుంచి చూద్దాం. 14వ అధ్యాయం 32వ వచనం. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనిను. ఇలాగ ప్రార్థన చేసుకొని ఆయన మరలా వారి యొద్దకు వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారట? నిద్రపోతున్నారు. యేసు ప్రభు ఏం చెప్పిపోయిండు? మీరు ఇక్కడ ఉండండి, మేలుకొని ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తానన్నాడు. వాళ్ళని ఏమన్నా ప్రార్థన చేసుకుందుర్రా, నాతో కూడా చేదుర్రా అని అన్నాడా? అనలే.
ప్రార్థనకు రమ్మని అనలేదా? అన్నాడా? అనలే. కానీ ఏమన్నాడంటే, మీరు ఇక్కడ ఉండండి, నేను అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వస్తా, ప్రార్థన చేసుకొని వస్తా అని అన్నాడు. మన వాళ్ళు ఏం చేసిరు? సరే నువ్వు అయితే ప్రార్థన చేసుకో, మాకు నిద్ర వస్తుందని చెప్పి మంచిగా పడుకున్నారు. యేసుప్రభు వారిని చూసి ఏమన్నాడు? సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడి అయినను మెలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. ఆత్మ సిద్ధమే, శరీరము బలహీనము. ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటది ప్రార్థించడానికి, పాట పాడడానికి, ప్రసంగించడానికి, సువార్త చెప్పడానికి. కానీ శరీరం ఏమవుతుంది అంటే అలసిపోతుంది. బలహీనమైన శరీరము ఇది. అలసిపోతే దీన్ని పడుకోబెట్టాలి, లేకపోతే ఇది మన మాట వింటదా? ఇది మన మాట వినది. దైవజనులు జెర్మియా గారు ఒక ప్రాంతంలో సువార్త సభల కోసం వెళ్తున్నాడు. ఎక్కడికి? అరకు ప్రాంతంకి వెళుతున్నప్పుడు అక్కడ బస్సు దిగిన తర్వాత ఒక తాగుబోతాయని ఎదురుపడ్డాడు. తాగుబోతాయన. అది ఇప్పుడు సంగతి కాదు, ఎప్పుడో సంగతి. అది ఇప్పుడు జరిగింది కాదు, ఆయన యూట్యూబ్లో ప్రసంగించక ముందు జరిగిన సంగతి ఇది అని చెప్తున్నాడు. ఆ తాగుబోతాయన ఆయనను చూసి, అయ్యగారిని చూసి, యువర్ పాస్టర్ అని అన్నాడట. ఎస్ ఐఎమ్ పాస్టర్ అని అన్నాడట. ఎస్ ఐ నో యు పాస్టర్ అని అన్నాడట. నాకు తెలుసు నువ్వు పాస్టర్ అని చెప్పి, గాడ్ బ్లెస్ యు పాస్టర్ అన్నాడట. అని పోయిందట, కొద్ది దూరం పోయినట. పోయి మరల వచ్చి అంటుండంట, మీరు సమయం అనక మీరు సువార్త ప్రకటించండి, మీరు బోధించండి అని చెప్పి వెళ్ళిపోయినట. సమయం అనక మీరు వాక్యము చెప్పండి, సువార్త ప్రకటించండి అని చెప్పి వెళ్ళిపోయినట్ట. అప్పుడు అయ్యగారు అనుకున్నాడట, ఈడేంది ఇట్లా మాట్లాడిండు నాతోటి, ఇది దేవుని మాట కదా, వీడికి ఎట్లా తెలిసి ఈ మాటలు, అసలు నేనెట్లా తెలుసు వీడికి, ఎక్కడ చూసిండు నన్ను అనుకున్నాడట. అప్పుడు యూట్యూబ్ లేదు, ఏమి లేదు. కానీ గుర్తుపట్టి ఆ తాగుబోతు వ్యక్తి అడుగుతున్నాడట, యో పాస్టర్ అంటే, ఎస్ ఐఎమ్ పాస్టర్ అని అన్నాడు. తర్వాత అయ్యగారు మీటింగ్కి వెళ్ళిండట. మీటింగ్కి వెళ్ళిన తర్వాత 10 గంటలకు మీటింగ్ స్టార్ట్ అయింది. 11 గంటలకి వాక్యం చెప్పడానికి అయ్యగారికి సమయం ఇచ్చారట. 1 అయ్యేదాకా వాక్యం చెప్పిండంట అయ్యగారు. చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే పిలిచారో వారు చెప్పారట, అయ్యగారు మీరు భోజనం చేసి మంచిగా రెస్ట్ తీసుకోండి, మళ్ళీ మీకు రాత్రి సెషన్ ఉంటుంది, మీరు రాత్రి మాట్లాడాలి, ఇప్పుడు వేరే అయ్యగారు వచ్చి మాట్లాడతాడు అని అన్నప్పుడు అయ్యగారికి చాలా సంతోషం అనిపించిందట. దేవా, నా మొరిన్నవ దేవా, నా శరీరం బాగా అలసిపోయింది, నిజంగా నేను ఎట్లా అలసిపోయాను ప్రభు అని నేను ప్రార్థిస్తుంటే ఈ వ్యక్తితోటి నాకు మంచిగా రెస్ట్ ఇప్పిస్తున్నావు, నేను పడుకోవడానికి అవకాశం ఇచ్చావు అని సంతోషించుకుంటూ భోజనం చేస్తుంటే మళ్ళా వచ్చిండట ఆయన. ఎవరు? తాగుబోతాయన కాదు, అయ్యగారిని పిలిచి మెల్లగా చెప్తుండట, అయ్యగారు ఇప్పుడు రావాల్సిన స్పీకరు రేపు వస్తాడట అయ్యగారు, ఇప్పుడు వస్తలేడు, కాబట్టి ఇప్పుడు కూడా మీరే మాట్లాడాలి అయ్యగారు అని అన్నాడట. అంటే అప్పుడు అయ్యగారు, అట్లెట్లా కుదురుతుంది, నేను బాగా అలసిపోయాను కదా అనే మాట లోపల నుంచి బయటికి వచ్చిందట, ఆపేసిండట, అనలేదట. ఎందుకు అనలేదనంటే ఆ మాట గుర్తుకొచ్చిందట. సమయమందును అసమయమనందును నువ్వు అలసిపోకుండా వాక్యం బోధించు అని ఎవరు చెప్పారు? ఒక తాగుబోతైన మాట చెప్తే అది ప్రవక్త మాటగా తీసుకున్నాడట దైవజనుడు. మనమేమనుకుంటామంటే, ఈ తాగుబోతాడు నాకు చెప్పుడు ఏంది, ఈ తాగుబోతాడు చెప్తే నేను చెప్తానా అని అనుకుంటాం మనం. కానీ తాగినప్పటికీ కూడా అతనిలో నుంచి దేవుని మాట ఆయన నోటి నుంచి వచ్చింది కాబట్టి ఆ మాటను ఆయన స్వీకరించి, రైట్ ఇప్పుడు నేను చెప్పుదా అని అలసిపోయినప్పటికీ కూడా మరలా స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పిండట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? సీమోను, ఒక గడి అయిన నా కొరకు మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మేలుకోగలిగి ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. వీళ్ళు దేనికి ప్రాధాన్యతనిస్తున్నారు? నిద్రకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మొట్టమొదటి మనం చూసినప్పుడు భోజనానికి ప్రాధాన్యత ఇయ్యలేదు యేసయ్య. యేసు ప్రభు భోజనానికి ప్రాధాన్యత ఇయ్యలేదు. మనం ఏం చేస్తామంటే, ప్రార్థనకు రమ్మంటే అయ్యగారు ఇప్పుడే వస్తా, అన్నం తినొస్తా అంటాం. అన్నం గంట సేపు తింటారటే మర్చిపోతాం. ఓకే, అయ్యగారు ఇప్పుడే జస్ట్ ఇప్పటిదాకా పనికి పోయి వచ్చిన, కొద్దిగా అలసిపోయినా
కొద్దిసేపు పడుకొని వస్తా నేను అంటాం. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం మనం? యేసయ్య భోజనానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇంకా మూడోది చూస్తే యేసు ప్రభు పేరు ప్రఖ్యాతులకు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇది చెప్పి నేను ముగిస్తా. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇప్పటిదాకా మనం యూట్యూబ్లలో అందరి స్టేటస్లలో చక్కర్లు కొడుతున్న వీడియో ఏంటి చెప్పండి? అందరి స్టేటస్లు ఉన్నాయి. ఒక క్రికెట్ ఆడినటువంటి ఒక భారతీయ స్త్రీ, యవనస్తురాలు. ఏం పేరు? జెమిమా. ఈ అమ్మాయి ఎప్పుడైతే ఆ బాల్ కొట్టిందో, ఎప్పుడైతే ఆమె విన్ అయిందో, నాట్అవుటే కదా, ఎప్పుడైతే చివరి వరకు ఆడిందో, వెంటనే ఆ గ్రౌండ్ లో మోకరించి దేవునికి కృతజ్ఞత చెప్పింది. హల్లెలూయా కదా. తర్వాత ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి ఆమెను ప్రశ్నలు అడిగారో, అప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి మహిమ, దేవునికి వందనాలు అని చెప్పింది. ఎందుకంటే దేవుడే నన్ను గెలిపించిండు, నేను కాదు గెలిచింది. నేను ఏది చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి అని ఆమె నేర్చుకున్నది. చాలా మంచిగా అనిపించింది నాకు ఆ సాక్ష్యం వింటుంటే. ఈరోజు చాలా మందికి విజయాలు దేవుడు ఇస్తూ ఉంటాడు, మంచి మంచి ప్రమోషన్లు దేవుడు ఇస్తాడు, మంచి మంచి ఉన్నతమైనటువంటి స్థానంలోనికి దేవుడు తీసుకెళ్తాడు. కానీ వారు ఏం చేస్తారంటే ముందుగా సన్మానాల కొరకు పోతారు, గొప్పల కొరకు పోతారు, దేవునికి కృతజ్ఞత చెప్పడం మర్చిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే మోకరించి దేవునికి కృతజ్ఞత చెప్పింది. రెండోసారి అనేకులు ఎదుట ముందుగా దేవునికి కృతజ్ఞతలు అన్నది. ఆ తర్వాత నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు అన్నది. ఆ తర్వాత నాకు ట్రైనింగ్ ఇచ్చిన కోచ్కు కృతజ్ఞతలు అన్నది. ఆ తర్వాత నన్ను నమ్మి పంపించిన నా భారతీయులందరికీ కృతజ్ఞతలు అన్నది. ఎంత మంచి సాక్ష్యం కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభు పేరు ప్రఖ్యాతులకు ప్రాధాన్యత ఇయ్యలే. ఈ అమ్మాయి కూడా పేరు ప్రఖ్యాతుల కొరకు పోలే, యేసయ్య మీద నమ్మకం ఉంచింది. ఎన్నోసార్లు ఆటంకపరిచారట యేసు ప్రభు నమ్ముకున్నందుకు, రానివ్వలేదట. అందులో పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిందట. కానీ దేవుడు అవకాశం ఇచ్చాడు, అవకాశంలోనే ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చాడు. ఈ రోజు భారతదేశం అంతా కూడా ఆమెను చూస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువును ఆమె చూసింది, యేసు ప్రభువు అందు విశ్వాసం వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభువుతో ఉండి ప్రార్థించి ఆమె పోరాడి గెలిచిందో, అప్పుడు భారతదేశం అంతా ఆమె వైపు దింపిండు దేవుడు. ఎక్కడో మనకు తెలియదు, ఆమె ఎక్కడో మూలలో, ఎక్కడో ఏ ప్రాంతంలో ఉండే ఆ యవనస్తురాలు మనకు తెలియదు. ఈ రోజు అందరికీ తెలిసింది. ఎవరు చేసిరా పని? దేవుడు చేసిండు. ఎందుకు చేసిండు? దేవుని మీద ఆమె ఆధారపడ్డది కాబట్టి. పేరు ప్రఖ్యాతుల కొరకు రాలే, నేను ఎట్లాగైనా గెలవాలి అనేటువంటి ఆ యొక్క పట్టుదలతో వచ్చింది. దేవుని భారం వేసి ఆమె 4 సంవత్సరాల నుంచి ఆడుతుందంట ట్రైనింగ్, క్రికెట్. 4 సంవత్సరాల వయసు నుంచి ఆమెకు 4 సంవత్సరాల వయసు నుంచి క్రికెట్ ఆడడం మొదలుపెట్టిందంట. ఈరోజు మన పిల్లలు ఎప్పుడేం ఆడుతారో మనకే తెలియదు. అని ఇప్పుడు అడిగితే కొంతమంది ఏమవుతారు అంటే, నేను క్రికెట్ ఆడుతా అంటాడు, ఒకడంటాడు వాలీబాల్ అంటాడు, ఒకడంటాడు ఇంకేదో అంటాడు, ఒకడు నేను ఆర్మీ అవుతా అంటాడు, ఇంకోటి అంటే డాక్టర్ అవుతా అంటాడు, ఇంకోటి అంటే పోలీస్. అది అప్పటి వరకే గోల్ అనేది రీచ్ గారు వీళ్ళు అక్కడే చిన్నప్పుడే. కానీ ఆమె చిన్నతనం నుంచి ఒక గోల్ పెట్టుకున్నది, నేను ఆడాలి, భారతదేశ పక్షాన నేను నిలబడాలి, దేవుడు నన్ను నిలబెడతాడని చెప్పి దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేసింది. ఆమె ఈరోజు అనేకుల ఎదుట నిలబడింది. భారతదేశం గర్వించేలాగా అందరి ఎదుట యేసయ్యను ఒప్పుకున్నది. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది, మనుషుల ఎదుట నీవు నన్ను ఒప్పుకుంటే నేను పరలోకమందు ఒప్పుకుంటా. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఒప్పుకున్నది, నిజంగా దాచుకోలేదు. నా వెనకాల దేవుడు నాకున్నాడు, నాకు సహాయం చేసి నేను ఒప్పుకున్నది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో ఏముందో చదవండి ఒకసారి. రాజుగా చేటుకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. కొండకు ఎందుకు వెళ్ళిండు ఒంటరిగా? మళ్ళా అంటే ప్రార్థన చేసుకోవడానికే వెళ్ళిండు. ఎందుకు? ఈయనను బలవంతంగా రాజుగా చేద్దామని చూస్తున్నారు ప్రజలు. ఎందుకు రాజుగా చేయాలనుకుంటున్నారు ప్రజలు? ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఈ అధ్యాయంలో యేసు ప్రభు గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళి అనేకులను, రోగులను బాగు చేసిండు, సూచక్రియలు చేసిండు, మహత్కార్యాలు చేసిండు. ఇవన్నీ చేసిన తర్వాత ఆయనను అనేకులు వెంబడించారు. దేని గురించి వెంబడించారు? స్వస్థతల కొరకు వెంబడించారు.
దేని గురించి చెప్పండి? స్వస్థతల కొరకు వెంబడించారు. వెంబడిస్తున్నటువంటి సమయంలో ఆయన కొండ దగ్గరికి ఆ కొండ ఎక్కాడు. ఆ కొండ ఎక్కి శిష్యులతో కూర్చున్నప్పుడు ఇంకా ప్రజలు వస్తున్నారట. యేసుప్రభు అది చూసి, అప్పుడు పస్క పండుగ, యూదుల పండుగ సమీపించే సమయంలో అనేకులు ఆయన దగ్గరికి వస్తుంటే, ఇంతమంది జనం వస్తున్నారు కదా, వీరికి ఎట్లా ఏం తిండి పెడదామయ్యా అని చెప్పేసి అడిగాడు. ఎవరిని అడిగాడు? ఫిలిప్పుని అడిగాడు. ఫిలిప్పును అడగడంలో ఉద్దేశం ఏంటంటే, యేసుప్రభుకు తెలుసు ఏం పెట్టాలో. యేసుప్రభు ఏం పెట్టాలో తెలుసు, ఆయనకి ఎట్లా ప్రిపేర్ చేయాలో తెలుసు, ఎప్పుడు ఎట్లా ఏ విధంగా దేవుని మహిమపరచాలో ఆయనకు తెలుసు. కానీ ఈయన ఏమంటాడో తెలుసుకోవాలని అడిగాడు, పరీక్షించడానికి. ఫిలిప్పుని అడిగాడు. ఫిలిప్పుని అడిగితే ఫిలిప్ ఏం చేశాడు? అందరి దగ్గరికి పోయి ఏమున్నది అని చూస్తే ఎవరి దగ్గర ఏం లేదు. కానీ ఒక చిన్న పిల్లవాని దగ్గర ఏమున్నాయట? 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. అయ్యా, ఇవి అయితే ఉన్నాయి, కానీ మరి ఇంతమందికి ఏం సరిపోతాయి? ఇవి అంతమంది జనం వస్తున్నారు, 200 దేనారంలో పెట్టి కొన్నా గానీ వారికి సరిపోదు ఆహారం, ఎట్లయ్యా మరి అని అంటే, సరే వారైతే రాని అని చెప్పేసి యేసుప్రభు ఊరుకొని, వారు వచ్చిన తర్వాత వారికి సువార్త చెప్పి వాక్యం బోధించి ఆ 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలను తీసుకొని కృతజ్ఞత చెల్లించి వారికి ఇచ్చాడు. సమృద్ధిగా పెట్టిండట. ఎంతమందో తెలుసా? 5,000 మంది పురుషులు ఉన్నారు అక్కడ. 5,000 మంది పురుషులు. మీరు గమనించండి, ప్రార్థనకు వచ్చే సంఖ్య పురుషులది ఎక్కువ ఉంటుందా, స్త్రీలదా? ఇప్పుడు 5,000 మంది పురుషులు అంటే మరి స్త్రీలు ఎంతమంది ఉండాలి? పిల్లలు ఎంతమంది ఉండాలి? పురుషుల సంఖ్యనే రాసిండు. 5,000 మంది పురుషులు ఉన్నారు అని రాసిండు. మరి స్త్రీలు ఎంతమంది ఉండాలి? పిల్లలు ఎంతమంది ఉండాలి? ఇవన్నీ లెక్క చేసుకుంటే కనుక ఇంకొక 10 కలుపుకోవచ్చు. దానికి 5కి 10 కలిపితే 15,000 వేసుకోండి. ఇంచుమించుగా 15,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుడు వారికి సమృద్ధిగా పెట్టిండట. ఎవరికి ఎన్ని కావాలో అన్ని ఇచ్చిండట. వారి ఆకలి తీర్చిన తర్వాత మిగిలినవి ఆ 12 గంపలు ఎత్తిన తర్వాత అప్పుడు ప్రజలు అనుకున్నారట, అరే ఈయన నిజంగానే రాజురా. ఈయన అక్కడ మీరు చూడండి 13-14 వచనం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోయే ప్రవక్త ఈయనే అని చెప్పుకొని, ఇప్పుడు 15వ వచనంలో అనుకున్నారు, రాజుగా చేయడానికి ఆయనను బలవంతంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ సంగతిని యేసు ప్రభు గ్రహించి, ఇదేదో జరుగుతుంది, నన్ను రాజుగా చేద్దామని ప్రజలు ఆలోచిస్తున్నట్టున్నారు అని చెప్పి ఎవరికి దొరకకుండా ఆయన ఒంటరిగా మరలా కొండకి వెళ్ళిపోయాడు. ఎందుకు? ప్రార్థన చేయడానికి. ఇక్కడ గణపరచాలి అని ప్రజలు అనుకున్నారు, రాజుగా నిలబెట్టాలని ప్రజలు అనుకున్నారు. కానీ ఈ ఘనతలు నాకొద్దు అని యేసుప్రభు వాటిని పక్కన పెట్టేసి, ఈ పొగడతలు నాకొద్దు అని పక్కన పెట్టేసి మరలా ప్రార్థనకి వెళ్ళి, ఇప్పుడు చెప్పండి, దేనికి ప్రాధాన్యత ఇస్తాడు యేసయ్య? ప్రార్థనకే. భోజనానికి ప్రాధాన్యత ఇయ్యలేదు, మొదటిది. రెండవది నిద్రకు ప్రాధాన్యత ఇయ్యలేదు. మూడవది పేరు ప్రఖ్యాతులకు ప్రాధాన్యత ఇయ్యలేదు. ప్రార్థనకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఈరోజు మనల్ని ఎన్నుకుంటాము అనంటే, మనల్ని గొప్పగా చేస్తామంటే, మనల్ని ఒక 50 మందికి పెద్దగా పెడతామనంటే, ఒక 100 మందికి పెద్దగా నిన్ను నియమిస్తామనంటే మనం ఏం చేస్తాం? గల్లు ఎగిరేసుకుంటూ పోతాం. ఎందుకు? నేను పెద్దనా అవుతానట, నేను 100 మంది మీద పెద్దనాట, నేను 50 మంది మీద పెద్దనాట, ఇంకా నాకు ఏమొద్దుగా, అబ్బా 50 మంది మీద పెద్దనాట నేను అనుకుంటాము. కానీ అరే నాయన, ఈ పెద్దతనం వద్దు నాకు, ఈ పొగడతలొద్దు, ఈ నన్ను పొగిడించుకోవడం వద్దు, ఈ జైలు కొట్టించుకోవడం వద్దు అని అనుకో. మనం చక్కగా పోయి రండి చేయండి. మీకు ఈ స్టోరీ తెలుసా? బైబుల్లో ఒకటి స్టోరీ, చక్కటి స్టోరీ రాయబడ్డది. చెట్ల దగ్గరికి వెళ్ళి అడుగుతాయట. ఏ చెట్టు అడుగుతుంది? అన్ని చెట్లు పోయి అంజూరపు చెట్టు పోయి కొన్ని చెట్లను అడుగుతుందట. అడిగితే మేము రామండి, మా పనులు మాకున్నాయి, దేవుడు మాకు పని అప్పగించింది కదా అని అన్ని చెట్లు చెప్తే, ఇక లాస్ట్కు ముళ్ళ చెట్టు దగ్గరికి పోయి అడిగారట. అడిగితే ముళ్ళ చెట్టు అన్నదట, నేను అత్త బరాబర్ మీ మీద రాజుగా ఉంటా నేను అన్నదట. ముళ్ళ చెట్టుకి ఏం పని ఉండదు, కానీ దేవుడు అన్ని చెట్లకు అన్ని ఇచ్చాడు పనులు. అన్నిటికీ దేవుడు మహిమపరిచే పనులు ఇచ్చాడు. ఒక ముళ్ళ చెట్టుకు ఏం పని లేదు. ముళ్ళ చెట్టు ముట్టుకుంటే కూర్చుకుంటే అది కీడు చేసేదే, హాని చేసేదే. అయితే దాని దగ్గర పోయి, నువ్వు ఉంటావా మాకు రాజుగా అంటే, ఉంటా అంటే కొంతమంది అలా ఉంటారన్నమాట. గొప్పలుగా పోవడానికి ఇష్టపడతా ఉంటారు, చెప్పుకోవడానికి ఇష్టపడతా ఉంటారు, జై కొట్టుకోవడానికి ఇష్టపడతా ఉంటారు, సన్మానాల కొరకు ఇష్టపడతా ఉంటారు. ఇంకా పెద్దగా ఉండాలని
ఒక మంచి స్థితిలో ఉండాలి, అందరికీ నేను లీడర్గా ఉండాలని చాలా మంది ఇష్టపడతారు. కానీ యేసు ప్రభు రాజుగా నియమించడానికి, రాజుగా చేయడానికి తనను బలవంతంగా పట్టుకోబోతున్నారన్న సంగతి తెలుసుకొని, ఈ సంగతి నాకొద్దు, ఈ రాజరికం నాకొద్దు. యేసు ప్రభు ఎక్కడ రాజు? భూలోకానికి రాజా? ఆయన సర్వలోకానికి రాజు. హల్లెలూయా. ఆయన సర్వలోకానికి రారాజు, చక్రవర్తి. ఈ ప్రజలు రాజుగా చేస్తేనే రాజు అవుతాడా యేసయ్య? ఇప్పుడు చూసిన ప్రజలు సూచక్రియలను చూసి, ఆహా ఈయన ప్రవక్త ఉన్నట్టున్నాడు, ఈయన రాజుగా చేద్దాము అని ప్రజలు ఆలోచించుకుంటేనే ఇప్పుడు ఈయన రాజు అవుతాడా? ఆల్రెడీ ఆయన రాజే. హల్లెలూయా. ఆయన రారాజు, ఆయన చక్రవర్తి, సర్వలోకానికి చక్రవర్తి. ఆయన ప్రపంచములను ఏలుతున్నాడు. మరి అలాంటి ఆయన నాకొద్దు ఇలాంటి మహిమలు, ఇలాంటి గొప్పలు అనుకొని ప్రార్థనకి వెళ్ళాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనకేదన్నా చిన్న పోస్ట్ రాగానే ప్రార్థన పక్కన పెడుతున్నాం. మనకేదన్నా చిన్న అవకాశము ప్రజల మధ్య కల్పించగానే ప్రార్థన పక్కన పెడుతున్నాం. మనకేదన్నా చిన్న అవకాశం వస్తే ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా అక్కడున్న ప్రజలకు కృతజ్ఞతలు చెప్తాం. మనం మీరే నన్ను గెలిపించారంట, మీరు చేయబట్టికే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఓట్లు వేస్తారు. ఇప్పుడు ఏమంటారు రాజకీయ నాయకులు? ఏమంటారు? ప్రజలారా మీరందరూ ఓట్లు ఎత్తిన నేను గెలిచినా, మీ దయ ఉన్నది మా మీద కదా అంటారా అన్నారా? కానీ తెలియంది ఏంటంటే, ఒకడు నియమించబడాలనంటే అది దేవుడు నియమిస్తేనే నియమించబడతాం. హల్లెలూయా. దేవుడు ఎన్నుకుంటేనే ఎన్నుకోబడతారు ప్రజల చేత. దేవుని సెలవు లేకుండా ఎవరు ఎన్నుకోబడలేరు, ఎవరు నిలబడలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏ పొజిషన్ వచ్చినా దేవునికి కృతజ్ఞత చెల్లించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మన సంధ్య కూడా ఏదో పోస్ట్ వచ్చిందని విన్నా. గ్రౌండ్ వాటర్ సైంటిస్ట్, మంచి పొజిషన్ దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యతనిస్తామో దేవుడు మనల్ని టాప్లో నిలబెడతాడు. మనం ముందు దేవుణ్ణి వెతకడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిని వెతకడం నేర్చుకోవాలి, ప్రార్థనకు ప్రార్థన తీయాలి. సంధ్య వచ్చినప్పుడల్లా మాట్లాడుతుంది, అంకుల్ నేను ఈ చర్చికి వెళ్తాను అంకుల్, అక్కడ ఆ చర్చికి వెళ్తాను అంకుల్, నాకు బాగుంటుంది అంకుల్, ఇక్కడ బాగుంటుంది అంకుల్ అని చెప్పుకుంటుంది. అంటే తన ఆత్మీయతను బట్టి, తన నీతిని బట్టి, తన యథార్థతను బట్టి, తన భక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము ముందే భోజనం కొరకు, నిద్ర కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు మనం ప్రయాసపడకుండా దేవుని సన్నిధిని వెతికి ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ వెనకాల అవి పరిగెట్టుకుంటూ వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. మనం ఆశించి వెళ్ళొద్దు, మన వెనకాల అవే వస్తాయి. మనం దేనికోసం అయితే ప్రయాసపడతామో, కొన్నిసార్లు ఆదివారాలు ఎగ్గొట్టి కూడా మనం ప్రయాసపడుతూ ఉంటాం, కొన్నిసార్లు ప్రార్థన ఎగ్గొట్టి కూడా మనం ప్రయాసపడతాం. ఆ సమయంలో దేవుడు అనుకుంటాడు కదా, అరే నీకేమన్నా పిచ్చా, నేనున్నా కదా, ఫస్ట్ నా దగ్గర రావాలి, నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను అడిగితే నేను ఇస్తా. మీకు ఇంకో స్టోరీ చెప్పి నేను ముగిస్తా. ఒక ఆయన 100 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తాలి. 100 మీటర్లు పరుగు పందెంలో ఆయన పరిగెత్తితే ఆయన భారతదేశానికి గోల్డ్ మెడల్ తెచ్చే వ్యక్తిగా ఉంటాడు, గోల్డ్ మెడల్ సాధించాలి. ఈ 100 మీటర్ల సమయంలో ఆయన చెప్పాడట ముందే, ఒకవేళ ఇది ఆదివారం అయితే నేను నేను రాను అని చెప్పాడట. అనౌన్స్ చేశాడట, ఆదివారం ఉదయం 9 గంటలకు పరుగు పందెం ఉన్నదని, నేను రాను. ఆదివారం అయితే నేను రాను, నాతోటి కాదు, నేను ముందు ఎక్కడికి వెళ్ళాలా? దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆదివారం అయితే ఐఎమ్ సార్ నేను రానని చెప్పిండట. ఆ 100 మీటర్లది పోయింది. ఈయన ఉరకలే, ఇక పోలే కదా, చర్చికి పోయిండు కదా, పోయింది. మళ్ళీ కొన్ని సంవత్సరాలకి 400 మీటర్లు ఉరికేది వచ్చిందట. అప్పుడు ఆయన ఎన్నుకునే వాళ్ళు వచ్చి అన్నారంట, ఏమయ్యా అప్పుడు 100 మీటర్లు ఉరకమంటే ఉరకలేదు, ఇప్పుడు 400 మీటర్లు కావాలా, నువ్వు ఉరుకుతావా? ఎవరున్నారా ఇప్పుడు ఉరకడానికి చెప్పు అని అంటే, ఎస్ సార్ ఐఎమ్ రెడీ, నేను ఉరుకుతా 400 మీటర్లు. 100 మీటర్లు ఉరకలేను, 400 మీటర్లు. అప్పుడు ఉరకలేదు సార్, నాకు ఆదివారం అయింది కదా అందుకే నేను రాలే, ఇప్పుడు ఆదివారం కాదు కదా, నేను ఉరుకుతా, నేను వెళ్తా సార్ అని అన్నాడట. సరే అని చెప్పేసి ఆయనను పరుగు పందెంలోకి పంపిస్తే అది పోగొట్టుకొని దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి ఈ 400 మీటర్లు గెలిచిందట. ప్రైజ్ ది లార్డ్. అందరూ అనుకున్నారట, ఈడు ఓడిపోతాడు, ఈయన పని అయిపోయింది, ఈడు గెలవడు అనుకున్నాడట. కానీ అద్భుతంగా అందరికంటే ముందు ఆయనే వచ్చిండట. అప్పుడు గోల్డ్ మెడల్ సంపాదించిండట. దేన్ని బట్టి వచ్చింది ఇది? దేవునికి ప్రాధాన్యత ఇస్తే. ఒకటి పోయిందని మనం బాధపడద్దు, అయ్యో ఆదివారం కదా ఇప్పుడు దేవుడా ఇదా, దేవుడా అదా అని మనం కొన్నిసార్లు అటు ఇటు అవుతూ ఉంటాం.
నువ్వు దేవుని కోసం అది పోగొట్టుకొని చూడు, అంతకంటే ఎక్కువ ఇస్తాడు నీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే ఇదే అవకాశం కావచ్చు, ఇది పోతే రాదు కావచ్చు, ఇప్పుడు నేను వెళ్ళాలి తప్పదు అని చెప్పేసి మనం పోగొట్టుకుంటాము. ఆదివారం పోగొట్టుకుంటాము, దేవుని మహిమపరిచేది పోగొట్టుకుంటాము, దానికోసం వెళుతాము. అయితే అది పోతుంది, ఇంకోటి కూడా రాదు. ఒకవేళ వచ్చినా అది ఎక్కువ రోజులు ఉండదు, ఉంటుందా? అందుకని ప్రార్థనకు మనం ఎప్పుడైతే ప్రాధాన్యతని ఇస్తామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. భోజనానికి ప్రాధాన్యత ఇయ్యలేదు, నిద్రకు ప్రాధాన్యత ఇయ్యలేదు, పేరు ప్రఖ్యాతులకు ప్రాధాన్యత ఇయ్యలేదు. ఓన్లీ ప్రార్థనకు, కేవలం ప్రార్థనకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ప్రార్థనకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చి గెలిచిన వాళ్ళు, ఉన్నతమైన స్థితిలో నిలబడిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. వారి గురించి చెప్పడానికి అసలు ఒడవదు, సమయం సరిపోదు. కాబట్టి గుర్తు చేస్తున్న 3 విషయాలు. మనము అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థనకు మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో దేవుడు అద్భుతంగా, నువ్వు అనుకోని విధముగా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు. అది నువ్వు ఊహించవు, నువ్వు ఎప్పుడు కూడా ఊహించి ఉండవు. నువ్వు అనుకో, నువ్వు అనుకుంటావు ఇక ఇది పోయిందంటే ఇక నా లైఫ్ వేస్ట్, ఇక నా జీవితం వేస్ట్, ఇదే చివరిది అవకాశం అని అనుకుంటావు కావచ్చు. కానీ నువ్వు దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇస్తే దేవుడు నీకు 2వ అవకాశం ఇస్తాడు. నీ కొరకు ఇస్తాడు, కేవలం నీ కొరకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అలా ఆ విధంగా మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుందాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.